నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అనమాట. మన ట్రెడిషనల్ రెసిపీ టమాటా సేవ్. అదేనండి సన్నకారపూస. దానికి టమాటా ఫ్లేవర్ అలాగే ఆ పులుపుతనం యాడ్ చేసి ఎప్పుడైనా చేశారా? ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనకి టీ టైంలో లేదా అప్పుడప్పుడు టైం పాస్కి భలే మంచి స్నాక్ అనమాట. సూపర్ క్రిస్పీగా రావడానికి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, అలాగే పర్ఫెక్ట్ కొలతలు కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, మనకి కరకరలాడుతూ చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకు కూడా భలే బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్లో ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 అంగుళం వరకు అల్లాన్ని వేసుకోవాలి. అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పండిన 3 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ముందుగా మీరు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేయండి, అప్పుడు మనకి మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది కదా. అలా అయిన తర్వాత మనం అందులో 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకి టమాటా వాటర్ అనేది కావాలన్నమాట. ఇలా 1 కప్పు వాటర్ పోసిన తర్వాత మీరు చక్కగా దీన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. మీరు దేశవాళీ టమాటాలు వాడారంటే మాత్రం ఈ టమాటా సేవ్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చాలా బాగా మీరు ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మీరు క్లాత్లో మూట కట్టి పిండినా సరే మనకి చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో ఏదైనా కొలత కప్పు పెట్టుకోండి. ఒక 2 కప్పుల వరకు స్మూత్గా ఉన్న శనగపిండి తీసుకోవాలి. ఇక్కడ నేను ఫైన్ బైసన్ అని అమ్ముతారు కదా, స్మూత్గా ఉండే శనగపిండి తీసుకొని దాన్ని కూడా జల్లిస్తున్నాను. ముందుగా 1 కప్పు జల్లించేసి ఆ తర్వాత మరొక కప్పు వేసుకొని దాన్ని కూడా జల్లిస్తున్నాను. ఇలా జల్లించడం వల్ల మనకి ఎలాంటి మొరుము అనేది లేకుండా చక్కగా స్మూత్గా ఉంటుంది. 2 కప్పుల శనగపిండికి 1/2 కప్పు వరకు మనం బియ్యం పిండి తీసుకోవాలి. దీనివల్ల క్రిస్పీనెస్ వస్తుంది. 1 కప్పుకి 1/4 కప్పు అనమాట. ఇక్కడ 2 కప్పులు కాబట్టి 1/2 కప్పు తీసుకున్నాను. బియ్యం పిండి వేసి జల్లించిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ రెండింటిని మీరు ముందుగా బాగా కలపాలి. పొడి పదార్థాలు బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటా వాటర్, వాటిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా మనం టమాటా వాటర్ మొత్తం పోసేసి కలిపిన తర్వాత అవసరమైతే నార్మల్ వాటర్ పోసుకోవచ్చు. ఇక్కడ నాకైతే టమాటా వాటరే సరిపోయినాయి అనమాట. ఇలా చక్కగా కలుపుకోవాలి. చేత్తో కలిపితే ఇంకా బాగా కలుస్తుంది. ఆఖరిగా 2 టీ స్పూన్ల వరకు నూనె వేసేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి మరీ జారుగా అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు సన్నగా రంధ్రాలు ఉన్న గొట్టాన్ని పెట్టుకొని మనం చక్కగా సన్నకారపూస ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. సూపర్గా వస్తుందండి. మీరు నచ్చినట్టుగా ట్రై చేయొచ్చు. పెద్దగా కూడా వేసుకోవచ్చు. అలాగే ఇదే మిశ్రమాన్ని మీరు జంతికల్లాగా కూడా వేసుకోవచ్చు, మురుకుల్లాగా కూడా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను సన్నకారపూస వేస్తున్నాను. దీనికి ఇంకొక టిప్ ఏంటంటే నూనె బాగా కాగుండాలి. అప్పుడే మనకి వెంటనే ఈ సన్నకారపూస అనేది వేగి క్రిస్పీగా అవుతుంది. తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది సన్నగా వేస్తున్నాం కాబట్టి తొందరగా వేగిపోతుంది అనమాట. అందుకని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే దీన్ని ఫ్లిప్ చేసేయచ్చు. జస్ట్ ఇది పైకి తేలుతుంది నూనె మీద, చూసారు కదా. అలాగే బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, అవన్నీ కూడా తగ్గుతాయి. అప్పుడు మీకు ఈ సన్న కారపూస వేగిపోయినట్టు అర్థం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండో వైపు జాగ్రత్తగా తిప్పాలి. మీ దగ్గర అట్లకాడ ఉన్నట్టయితే చక్కగా తిప్పుకోండి, లేదా మీ గరిటెను కూడా తిరిగేసి ఇలా తిప్పొచ్చు అనమాట. ఇలా తిప్పి 2 వైపులా చక్కగా వేయించిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమే. మరి మాడిపోకుండా చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ టమాటా కారపూస మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆఖరిగా కొంచెం కరివేపాకు కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకొని టమాటా సేవ్ మీద వేసుకొని సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. దీన్ని ఎక్కువ మొత్తంలో కూడా ఇలాగే ట్రై చేయొచ్చు. చేసి చక్కగా ఎయిట్ డబ్బాలో పెట్టుకుంటే మీకు 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎంత రుచిగా ఉండే ఈ టమాటా సేవ్ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.